హబక్కూకు గ్రంథ వివరణలో భాగంగా ఈ ఆదివారం ఆరాధన వర్తమానంలో మనము 7వ భాగాన్ని విందాము. ఈ యొక్క 7వ భాగానికి మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే విశ్వాసపు ప్రార్థన. ఏంటి? విశ్వాసపు ప్రార్థన. దేవుడు మౌనంగా కనిపించిన కార్యరూపం దాలుస్తాడు. దేవుడు పని చేస్తాడు. గతంలో చేసినటువంటి కార్యాలు నేటికి సాక్ష్యాలు. కష్టాల మధ్య మనసు సమాధానంగా ఉంటుంది. మొదటి వచనం, ప్రవక్తకు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదైనది. హబక్కూకు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఫిర్యాదు చేసేటటువంటి విధానం నుండి ప్రార్థన చేసేటటువంటి విధానంలోకి ప్రవక్త అయినటువంటి హబక్కూకు గారు వచ్చారు. మనం కూడా చూడండి, చాలాసార్లు మన జీవితంలో పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవునికి మనం ఏం చేస్తామంటే ఫిర్యాదు చేస్తాం. ఇలా ఎందుకు జరిగింది ప్రభువా, అలా ఎందుకు జరిగింది ప్రభువా, ఇలా జరగకుంటే బాగుండేది, అలా జరగకుంటే బాగుండేది అని మనం దేవుడికి ఏం చేస్తామంటే ఫిర్యాదు చేస్తాం. కానీ ఫిర్యాదు చేసేటటువంటి విధానంలో నుండి మనం ఏ విధానంలోకి రావాలి అంటే, ఫిర్యాదు చేసేటటువంటి విధానంలో నుండి మనం ప్రార్థన చేసే విధానంలోకి రావాలి. జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం, కానీ జరుగుతున్న దాని గురించి మనం ఏదైనా చేయగలుగుతూ అంటే ప్రార్థన చేయాలి. మనం ఏం చేయగలుగుతామండి? ప్రార్థన చేయగలుగుతాం. అర్థమైందంట? మన దగ్గర ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే ప్రార్థన, అది చేయగలుగుతాం. దేవునికి హబక్కూకు గారు జరుగుతున్నటువంటి విషయాలను బట్టి ఫిర్యాదు చేసే విధానం నుండి ప్రవక్త అయినటువంటి హబక్కూకు గారు ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఏం జరిగినా కూడా దేవుడి చిత్తం అని ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు హబక్కూకు. మనం కూడా దేవుడి సన్నిధిలో ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రశ్నించేటటువంటి మనస్తత్వం నుండి ఆరాధించేటటువంటి మనస్తత్వానికి మనం రావాలి. ఆరాధించాలి దేవుడు. అదేనా? ఎప్పుడైతే దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తామో అప్పుడు మన మనసులో మనశ్శాంతి కలిగింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్పారు? మీరు చింతించడం వలన మీ యొక్క సమస్య మూలలో ఎక్కువగా మీరేం చేయాలి? చింతించడం వల్ల ఏమని చేస్తాం? పద్దాక అదే 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 ఆలోచించడం వల్ల ఏమని చేస్తాం? దేవుడు ఎందుకు తీర్చాడు అనేది మనకు తెలియదు. కొన్ని పాఠాలు నేర్పుతాడు, వాటిని నేర్చుకొని విశ్వాసం ఉంది కాదు. ఈనాటి సమాజంలో, ప్రపంచంలో అన్యాయం జరుగుతుంది. అదేనంటే ఆర్థిక సమస్యలు, భయం, రకరకాల వార్తలు మనం న్యూస్ ఛానల్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. మరి వీటన్నిటి బట్టి మనం ఏం చేయగలుగుతాం? దేవుని కార్యం కోసం ప్రార్థన చేయడం తప్ప ఏం చేయాలి? అదేనంట. అదేవిధంగా నేటి క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు, వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఆత్మీయ మేలు కొలుపు కోసం ఏమైనా వాక్య వివరణ ఉంటుందా? వాక్యాన్ని వివరిస్తున్నారా? అలానా సబ్జెక్ట్ తీసుకొని ఎవరన్నా దాన్ని వివరించడం, అలానా గ్రంథం తీసుకొని వాక్యం వచ్చిన వెంబడి వచ్చిన వివరించడం ఏమైనా జరుగుతుందా? వ్యర్థం. ఒకటి గాలికి ప్రయాసపడినట్టే. అదేనంటే సభలలో పనులు కనపడతాయి కానీ వాక్య వివరణ ఉంటుంది. లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు, జనాభా ఎక్కడి నుంచో వెళ్తున్నారు. ఏం ఉపయోగం? శూన్యం. సభలు పెడతారు, డబ్బులు ఖర్చు పెడతారు,
వాక్యం వివరణ ఏమైనా జరుగుతుందా? దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని వివరించడం జరుగుతుందా అంటే ఏం కాదు. చివరికి ఏంటి? శూన్యం. ఒక గాలికి ప్రయాసపడ్డట్టే, వ్యర్థం, ఉపయోగం తక్కువ. అదేనంట. కనుక మనం హబక్కూకు గ్రంథం నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. 2వ వచనం చూడండి. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకం తెచ్చుకోను. అదేనట. గడిచిన కాలంలో ఎన్నో ఆపదల నుండి ఎన్నో విధాలుగా ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు కాపాడాడు, రక్షించాడు. మరలా రక్షించమని హబక్కూకు దేవుని అడుగుతున్నాడు. దేవుని యొక్క తీర్పుకు హబక్కూకు గారు భయపడుతున్నారు. అలాగే కోపంలో కూడా దేవుడు తన యొక్క కరుణ, తన యొక్క కటాక్షం చూపించాలి అని దేవుణ్ణి హబక్కూకు గారు తన యొక్క ప్రార్థనలో అడుగుతున్నాడు. మనం కూడా చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా దేవుడు మన జీవితాల్లో గతం ఎన్ని కార్యాలు చేశాడు, వాటన్నింటినీ తలుచుకొని దేవుడిని స్తుతించాలి. హబక్కూకు గారు ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజల పక్షాన దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు, అరణ్యంలో దేవుడు కార్యాలు చేశాడు. ఇప్పుడు దేవుడు ఎన్ని కార్యాలు చేసినా వాటిని గ్రహించి దేవుడిని స్తుతించి ఆరాధించకుండా ఇజ్రాయేల్ ప్రజలు ఉండటం, దానిని బట్టి దేవుడు వారిని బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు గారికి బాధ్యతలుగా అప్పగిస్తున్నారు. అలా దేవుడు తన ప్రజల్ని యెరూషలేము పట్టణానికి, యూదా దేశానికి తీసుకొని వస్తాడు ఆయన నిరీక్షణ కలిగి దేవుడు ఆ విధంగా చేస్తాడని ఆలోచనతో హబక్కూకు గారు దేవుడికి ప్రార్థన చేస్తాడు. అదేనంట. ఎప్పుడు ఎండాకాలం ఉంటుందా? వర్షాకాలం వచ్చింది, చలికాలం వచ్చింది. ఎప్పుడు రాత్రి ఉంటుందా? పగలు కూడా ఉంటుంది. జీవితంలో ఎప్పుడు కష్టం ఉంటుందా? సుఖం కూడా ఉంటుంది. చెట్లు ఆకులు రాలిపోతే అందరితో ఆగిపోతా, మళ్ళీ కొత్త ఆకులు వస్తాయా? అదేనా? మరలా దేవుడు మన జీవితాల్లో దేవుడు కార్యము నూతన పంచాలి, సంవత్సరాలు జరుగుతుండగా అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎటువంటి వాడు? కోపించుతూనే వాత్సల్యము జ్ఞాపకము తెచ్చుకోను. కోపించుతూనే దేవుడు ఏం చేస్తాడు? తల్లిలాగా వాత్సల్యము చూపించేవాడు. ఉదాహరణకి చలికాలంలో పిల్లవాడు ఐస్ క్రీమ్ అడుగుతారు. మరి తల్లిదండ్రులు అమ్మాయి చేసింది ఐస్ క్రీమ్ కొనికొని ఉంటుందా? ఐస్ క్రీమ్ కొనిచ్చింది, పిల్లవాడు తినడు, జలుబు చేసి అదే పెట్ట నాకు పీకి. నేను చెప్పాను చలికాలంలో నువ్వు ఐస్ క్రీమ్ జరుగుతాను, నేను చెప్పాను నీకు జలుబు చేసిందా అని 2 పీకి. మరి పిల్లవాడు ఎడుతుంటే ఏం చేసింది? ఏడవాలా అంటారు. అర్థం అందా అమ్మా అంటారు. దీన్ని ఏమంటారంటే కోపించుచునే వాత్సల్యము చూపటం అంటారు. జ్ఞాపకమునకు తెచ్చుకొను. దేవుడు ఎటువంటి వాడు? తండ్రి ప్రేమించి కుమారుని గద్దించి శిక్షిస్తాడు. తండ్రి ప్రేమిస్తాడు, కోపించుతూనే గద్దిస్తాడు. ఎందుకు? పిల్లలు ఆగిపోవాలని, వారి క్రమశిక్షణలో ఉండాలని, మన పిల్లలే క్రమశిక్షణలో ఉండాలని మనం గద్దిస్తే దేవుడి పిల్లలైనటువంటి మనం క్రమశిక్షణలో ఉండాలని చెప్పి దేవుడు గద్దించడా? గద్దియా? అటే వెళ్ళొద్దురా అని చెబుతాం. వెళ్తాం. నేను ఎందుకు వెళ్ళి అంటే
ఇది చెప్పారు. గబ్బా గబ్బా చెట్ల మండలి వేసి పెట్టన పీకులు పెట్టారు. వాడు ఏడుతాడు, ఇగో కొనుక్కోపో అని ఒక 10 రూపాయలు. అర్థంతో వాడు 4 తన్నులు తినడు, వాడికి బుద్ధి వచ్చింది, కొనుక్కోడు. అంతేనా జరిగే. మరి దేవుడు ఎటువంటి మనసు కలిగిన వాడంటే కోపించుతూనే వాత్సల్యం చూపిస్తాడు. అటువంటి వాడు శిక్షిస్తూనే దయ చూపుతాడు దేవుడు. లేకపోతే మనం ఎప్పుడు కూడా ఏమైపోయేవాళ్ళం, లైవ్ అయిపోయాం. అంతేనా? అనుదినము ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుతున్నది అని విలాప వాక్యాలు రాయవాడు. అనుదినము నూతనంగా మన మీద దేవుడు కరుణ కటాక్ష వాత్సల్యత చూపుతున్నాడు. కనుక మన జీవితంలో కూడా దేవుడు కృప చూపిస్తాడో, దేవుడు క్షమిస్తాడో, దేవుడు దయ చూపించేవాడు అని చెప్పి దేవుడు భయపడకుండా ఉండటం కాదు, దేవుడికి భయపడాలి. హబక్కూకు గారు ఇక్కడ దేవుడికి భయపడుతున్నారు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడికి భయపడాలి. చాలామంది ఏమంటారు, నేను ఎవరికి భయపడినాట. ఎవరికి భయపడకపోతే దేవుడికి ఖచ్చితంగా భయపడాలి. ఎందుకు దేవుడు భయపడాలి? దేహమును ఆత్మను నరకంలో పడద్రోయగల శక్తి కలిగిన వారికి మిక్కిలి భయపడాలి. దేవుడు ఏంటంటే దేహాన్ని ఆత్మను కూడా నరకంలో పడేస్తాడు. అదేంటారు. కనుక దేవుడికి భయపడాలి. మనము ఎవరికి భయపడాలి అంటే దేవుడికి భయపడాలి. 3వ వచనం, దేవుడు దేవానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేయించేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క మహిమను వర్ణించటం. తేమాను ఏదేనులో ఒక ప్రాంతం, దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ప్రకృతి దేవుడికి సహకరించింది. అదేంటారా? ఇక్కడ తేమాన్, పారాను, తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పారానులో నుండి ఏం చేస్తున్నాడు పరిశుద్ధ దేవుడు. అకాబా సింధు శాఖ పశ్చిమ తీరంలో కొండ ప్రాంతం పారాను. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 33:2 ఏమని రాయబడి ఉంది దేవుని వాక్యంలో? ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? యెహోవా సీనాయి నుండి వచ్చెను, సేయీరు నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. చాలు. చూసారా? ఇక్కడ దేవుడు ఎవరయ్యా అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉందండి? దేవుని వాక్యం సీనాయి కొండ మీద దేవుడు వచ్చాడు. సీనాయి పర్వతం పొద్దు మండుతూ ఉంది కానీ కాలిపోవట్లేదు. అక్కడ దేవుడు మోషే గారిని దర్శించాడు. దానిని ఇక్కడ భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ప్రభావాన్ని భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంలో వర్ణిస్తూ ఉన్నారు. తర్వాత చూడండి, దేవుని వాక్యం సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుతున్నది. ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెలుగుతున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. దేవుడి యొక్క మహిమ, దేవుని యొక్క ప్రకాశము సూర్యకాంతితో పోల్చబడింది. దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు. దేవుని యొక్క ప్రత్యక్షత. మోషే గారు సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు అగ్ని, ఉరుములు, ఏమండి
సేనా భారతం మీద ఏంటి? అగ్ని, ఉరుములు, మెరుపులు, ధ్వని అలా వచ్చేదన్నమాట. దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క సన్నిధి, దేవుడు పరిశుద్ధ దేవుడు వచ్చేటప్పుడు, అంటే దేవుడి స్వరం వినబడేటప్పుడు దానికి ముందు ఇలా జరిగేది: అగ్ని, ఉరుములు, మెరుపులు, తర్వాత మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడాడు. దేవుడి యొక్క ప్రత్యక్షత ఆ విధంగా ఉండేది. సేనే కొండ మీద, ఓరేపు కొండ మీద కూడా, ఓరేపు కొండ మీద, సేనే పర్వతం మీద. అర్థమైందంటారు? అంటే ఇక్కడ హబక్కూకు గారు దేవుడి యొక్క ప్రత్యక్షతను వర్ణిస్తూ ఉన్నారు. మనం ఆరాధించే దేవుడు ఎవరండి? పరిశుద్ధ దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు? మనం ఆరాధించేటటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరంటే పరిశుద్ధ దేవుడు. ఎవరండి? పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. పరిశుద్ధమైనటువంటి దేవుడు మనం ఆరాధిస్తాము. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధత లేని దేవుడు కాదు. మరి దేవుడిని మనం ఆరాధించేటప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండడం అంటే తెల్లబట్టలు కట్టుకోవడం కాదు. అదే తెల్లబట్టలు కట్టుకుంటే పరిశుద్ధత రాదు. మన అంతరంగంలో పరిశుద్ధతను కోరుకునేవాడు దేవుడు. పైకి పరిశుద్ధత కాదు. మన అంతరంగం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అంటే తెల్ల బట్టలు కట్టుకోవడం తప్పని కాదు, కానీ అక్కడ మనం తెల్ల బట్టలు వేసుకున్నాము, మన అంతరంగం దోపుతోనూ, అచి కేంద్రీయతోనూ, కప్పుతోనూ, కుడుతూ ఉన్నది ఉపయోగమే. పైకి బాగా ఉంది, కానీ నోట్లో టపక్కన బూతులు మాట్లాడు. ఏమో అదేనంటారు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అదేనంటారు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. ఈ యొక్క సందర్భంలో, ఈ యొక్క వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. తర్వాత 5వ వచనం చూడండి. 5వ వచనం: ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి, ఆయన నిలవబడిగా భూమి కంపించు. అగ్ని మెరుపులు వచ్చుతున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుతున్నవి, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుస్తున్నవి. అంటే ఆయన ముందుగా తెగుళ్ళు నడుస్తున్నవి అంటే వర్ణించడం ఎక్కడ? అంటే దేవుడు వస్తా ఉంటే తెగుళ్ళు ఆయన ముందు రావడం కాదు, వర్ణించటం. అర్థమైందా? భలే ఉన్నారండి మీరు. అర్థం పలానా వాళ్ళకంటే వర్ణించడం, రూపకాలంకారం అంటారు. పలానా విధంగా వర్ణించడం. ఇక్కడ దేవుడు ఐగుప్తు దేశంలో నిర్వాకాండం 7:14 వచనంలో తిరుగుబాటు చేసినటువంటి ఇజ్రాయేల్ మీద కూడా దేవుడు తెగుళ్ళు రప్పించాడు. అదేవిధంగా ఐగుప్తు దేశంలో కూడా దేవుడు తెగుళ్ళు రప్పించారు. ఆయన నిలవబడిగా భూమి కంపించును. ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్ని తెగుళ్ళు రప్పించారు? కప్పలు. అదేంటంటారా? తర్వాత నీరు రక్తంగా మారింది. పేరు, మిడతలు, వడగళ్ళు, అదే కడిగి చీకటి, ఇదంతా వచ్చింది. తెగుళ్ళు, పంట పొలాల్ని తినేసిన పురుగులు. మరి అట్లానే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడా? వాళ్ళ మీద కూడా దేవుడు ఏం చేశాడు? తెగుళ్ళు పంపించాడు. ఏం చేశాడు? తెగుళ్ళు. దేవుడు తెగుళ్ళు పంపించాడు. దేవుడికి తన మానం బేరవాడు. మా పిల్లవాడేగా బయట వాళ్ళేగా ఆయన బేరవాడు. తీర్పు దేవుని ఇంటి నుండే ప్రారంభమైంది. అర్థమైందా? మనకు అర్థమైన భాషలో ఏంటంటే కోటింగ్ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే దేవుడి ఇంటి నుండే, దేవుడి పిల్లల నుంచి కోటింగ్ ప్రారంభమైంది. లేకపోతే దేవుడు తెలియనటువంటి వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని అయితే శిక్షిస్తాడు దేవుడు, వాళ్ళ పిల్లలని శిక్షించట్లేదా అంటారు. కాబట్టి ఇక్కడ
పోటీకి ప్రారంభమైతే బయట వాళ్ళు మౌనం ఉంటారు. దేవుడు న్యాయమూర్తులు కదా. అంటే ఇప్పుడు తప్పు చేసినప్పుడు తల్లి తన పిల్లల్ని వెనకేసుకు వచ్చిందనుకోండి, అప్పుడేమంటారు? ఏమ్మా డెబ్బై తప్పు చేసిందని నువ్వు వెనకేసుకోతావా? నీకు గుర్తుందా? నువ్వు తల్లివేనా? పిల్లల్ని వెనకేసుకోతావు. నువ్వు తండ్రివేనా? నీ పిల్లలు తప్పు చేసి వెనకేసుకోతావా? బుద్ధి చెప్ప అంటే నీ పిల్లలకు ఒక న్యాయం, మా పిల్లలకు ఒక న్యాయం. నువ్వు గద్దె పిల్లలు నీ పిల్లలు మధ్యలో పెట్టుకోవా అంటారంటారా? మనం ఏమంటాం? మీ పిల్లల్ని మధ్యలో పెట్టుకోవా? మా పిల్లల్ని చేస్తున్నావు, మీ పిల్లలు నువ్వు తిట్టలేదా? నీకు గుర్తుందా అంటవాను. దేవుడు కూడా తన పిల్లలను శిక్షిస్తాడు. వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ట్రీట్మెంట్ ఇక్కడే మొదలు పెడతారు దేవుడు. అక్కడ వాళ్ళకి తర్వాత ముందు ఇక్కడ సరి చేస్తాడు దేవుడు. అదే మనం ఆరాధించే దేవుడు న్యాయం ఉంటుంది. మేలు అందరికీ మేలే చేస్తాడు, తీర్పు తీర్చేటప్పుడు అంతే కఠినంగా తీర్పు చేయొచ్చు. నెబుకద్నెజరు గారు ఈ యొక్క యూదుల్ని కొడతా ఉంటే దేవుడు బాధపడ్డాడు. భయపడ్డాడు. మరి వీళ్ళకి బుద్ధి రావాలంటే కొట్టాలి, శిక్షించాలి, అప్పుడే తిన్నంగా కొట్టాలి. అటువంటి దేవుడు మనం ఆరాధించే న్యాయవంతుడు దేవుడు. అదే అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? లాజరు బాధపడ్డాడు అని జ్ఞాపకం చేసుకో, నీవు సుఖపడ్డావు అనేది గుర్తుపెట్టు. లాజరు అయితే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వైతే యాతన పడుతున్నావు. భూమి మీద నువ్వు సుఖపడ్డావుగా కుమారుగా. అబ్రాహాము అన్నాడు, మరి లాజరు కూడా బాధపడ్డాడు. ఒకసారి గుర్తుపెట్టు. ఇప్పుడైతే నా నాలుకను చల్లార్చడానికి ఈ అగ్నిజ్వాలలు యాత్ర పడుతున్నా ఒక్క నీటి బొట్టు మనం అడుగుతున్నామే. మరి అప్పుడు ఎంత సుఖపడ్డావు, మరి లాజరు అప్పుడు ఎంత బాధపడ్డాడు ఒకసారి గుర్తుపెట్టాలి. నీవు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు కష్టాన్ని అనుభవిస్తున్నావు, లాజరు అయితే నెమ్మది, మనకి ఆలోచన ఉండదు. వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. చాలామంది అంటారు ఏసులో కొన్ని కలిసి రావట్లేదు, అన్నీ బాగుంది అంతా అంతే. వాళ్ళు బాగానే ఉన్నారు, ఇది బాగానే ఉన్నది, మనం ఏం చెప్తాం? రేపు మనకి నిశ్చత్వం ఉంది. మరి అనుకోండి ఉందా నిశ్చత్వం? మన యొక్క అంత్యమం ఎక్కడ? ఎండ్ ఆఫ్ లైఫ్, జీవిత గమ్యం ఎక్కడ? చివరికి నిత్య జీవం, నిశ్చత్వం. అదేంటంటారా? ఆ నిరీక్షణతో మనం బ్రతకాలి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపడుతుంది. అబ్రాహాము గారు పునాదుల పట్టణం కొరకు ఎదురు తీశారు కనుక మనం కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణతో మనం ముందుకు సాగాలి. తర్వాత చూద్దాం దేవుని వాక్యం 6వ వచనం చదవండి. 6వ వచనం ఏమన్నా రాయబడింది? ఆయన నిలవబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును. పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగ జరిగించేవాడు. చాలు. శాశ్వతంగా కనిపించేది స్థిరం కాదు. అదేంట కంటి కనిపించేది స్థిరం కాదు. శాశ్వత కాలం ఉండేది దేవుడు. దేవుడు అక్కడే స్థిరం. అదేనంటారు మీకు. పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగా జరిగించేవాడు. ఆది కాల పర్వతములు బద్దలైపోవుడు, పురాతన గిరులు అడుగురు. ఆయన చూడగా గిరులందరూ ఇటు అటు తొలుగుదురు. ఆయన నిలవబడగా భూమి కంపించును. అంటే ఇక్కడ దేవుణ్ణి వర్ణిస్తున్నారు భక్తులు. నిజంగా భూమి మీద కాలు పెట్టి భూమి వణుకుతుంది అని కాదు, వర్ణన. అదేంటారా? ఇది వర్ణించడం. నేను కొట్టానంటే ఈపు సాపు అయిపోద్దంటే నిజంగా ఈపు సాపులా మనక. అదేంటి? వర్ణించడం. నేను కొట్టి గిరగర తిరుగుతున్నా అంటాడు. నిజంగా కొట్టి తిరుగుతాడు గిరగర. వర్ణన.
దేవుడు మనకు అర్థమైనటువంటి విధానంలో దేవుడు వాక్యాన్ని రాయించారు కాబట్టి వర్ణించడం. దేవుణ్ణి వర్ణిస్తా ఉన్నాడు భక్తులైన అమ్మకు. అదే ఇక్కడ ప్రకృతి ఏ విధంగా దేవుడికి సహకరించింది ఐగుప్తు దేశంలో అనే విషయాన్ని గురించి కూడా వాక్యంలో రాయబడి ఉంది. ఈనాటి సమాజం చూడండి, శాస్త్ర విజ్ఞానం పెరిగిన ప్రకృతి విపత్తులు మనుషుల్ని బలహీనులుగా చేస్తాయి. టెక్నాలజీ పెరిగింది, డెవలప్ అవుతూ ఉంది. కానీ ఒకేసారి తుఫాను వస్తే, ఒకేసారి ప్రళయం వస్తే ఏం జరిగింది? మానవుడు బలహీనుడు అయిపోయింది. కరోనా వచ్చింది, ఏం జరిగింది? పెట్ట రాలేటి మనుషులు రాలిపోయారు, భయపడ్డారు. అదేనంటారా? కనుక ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు టెక్నాలజీ శాస్త్ర విజ్ఞానం ఎంత పెరిగినా ప్రకృతిని శాసించే దేవుడు ఒకడు ఉన్నాడని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, సమాజం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకృతిని నియంత్రించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. అదేనంటారా? న్యాచురల్ కంట్రోల్ చేసే శక్తి దేవుడు ఒకడు. దేవుడు వాటన్నిటిని స్వాధీనపరచుకోలేనటువంటి శక్తి కలిగిన వాడు. అందుకని యెహోషువ ప్రార్థన చేస్తే, సూర్యుడా నీవు ఇక్కడ ఉండు, చంద్రుడా నువ్వు ఇక్కడ ఉండంటే యెహోషువ గారు ఉండమంటే అది ఉండలా. దేవుడు స్టిల్ దేర్ అంటే సూర్యుడు చంద్రుడు అక్కడ ఆగిపోయాడు. అర్థమైందా? యోర్దాను ఏకరాశిగా నిలబడి యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచింది, ఎర్ర సముద్రం పాయలేదు. అది దేవుడి శక్తి. అంటే ప్రకృతి మీద, పంచభూతాల మీద దేవుడు ఎవరయ్యా అంటే అధికారం కలిగిన వాడు. గాలి ఆగు అంటే గాలి అయిపోయింది, ఆగింది. యేసుక్రీస్తు ప్రభువు గాలి ఆగు, సముద్రమా నిమ్మడించు అంటే సముద్రం అయిపోయింది. సైలెంట్ అంటే బీ సైలెంట్ అయింది. ప్రకృతి మీద దేవుడు యజమాని, ప్రకృతి మీద దేవుడు అధికారి. అదే క్రైస్తవ సమాజంలో కూడా గతంలో దేవుడు చేసినటువంటి కార్యాలు తెలియచేయాలి. విశ్వాసుల్ని అవి ఏం చేస్తాయి అంటే బలపరుస్తాయి. పాత నిబంధన ద్వారా దేవుడు ఎటువంటి గొప్పవాళ్ళు, శక్తివంతులు, ఇజ్రాయేల్ యొక్క చరిత్ర ద్వారా దేవుడు చేసిన కార్యాలు మనకి పాఠాలు దేవుడు నేర్పిస్తాడు. అదే దేవుడు ఎటువంటి గొప్పవాడు, దేవుడు ఎటువంటి శక్తివంతుడు అనే తెలియని వాక్యం దేవుడి వాక్యంలో పాత గ్రంథం వ్రాయబడి ఉంది. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఒకసారి అయ్యగారు పాత నిబంధన ఎందుకండి మనకి, కొత్త నిబంధన ప్రకారంగా మనం పాటించేది. పాత నిబంధన మనకు తెలియాలి. పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన నిజస్వరూపం. పాతది ఛాయ, కొత్తది నిజస్వరూపం. యేసుక్రీస్తులో క్రొత్త నిబంధన. పాతది ఉండేగా కొత్త తెలిసేది, పాత కొత్త తెలిసిందా? తెలిసిందండి? తెలీదు. చరిత్ర తెలియాలి. ఈనాటి కాలంలో మనకి చరిత్ర తెలియదు. చరిత్ర ద్వారా దేవుడు ఎన్నో పాఠాలు మనకి నేర్పుతారు. పరిశుద్ధ గ్రంథం యొక్క చరిత్ర, ప్రపంచ చరిత్ర తెలియాలి. పరిశుద్ధ గ్రంథం చరిత్ర తెలియాలి. చరిత్ర తెలిస్తే మౌనం అవుతావు, చరిత్ర తెలియకపోతే మాట్లాడు. చాలాసార్లు అంటారు చాలామంది, నమస్కారం నీకేం తెలుసు అట్లా మాట్లాడతాను, మీకు తెలుసా నేను కాకమాటలు వచ్చినప్పుడు ఏం చేస్తారు మాట్లాడతాను, బాగా తెలుసు. తెలిసిన వాడు సైలెంట్గా ఉంటారు, తెలియని వాడు గొడవని మాట్లాడతారు. నేను జరుగుతాను కొన్ని మధ్యలో వచ్చి మాట్లాడితే ఏమంటారు, నీకేం చెప్తారు మధ్యలో వచ్చి కొంచెం తెలుసుకొని మాట్లాడంటారు. అంటే దేవుడి యొక్క జ్ఞానం, యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధన గ్రంథంలో ఏమి రాయబడింది చరిత్రలో నుంచి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం
మనం నేర్చుకున్న 6 వచనాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం చేయాలి దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క శక్తిమంతుడు అనేది మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకున్నప్పుడే దేవుని యొక్క శక్తి మనకి అర్థమైంది. కనుక ఈ యొక్క చదవమైనటువంటి లేఖన భాగాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోవడం. అల్టిమేట్గా మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అందుకని నూతన నిబంధన గ్రంథంలో కూడా ప్రార్థన చేసి దేవుడికి వారు ఏం చేశారంటే అపోస్తులు అప్పగించారు. మనం కూడా ప్రార్థనతో విశ్వాసంతో ముందుకు సాగాలి. విశ్వాస ఆత్మీయ జీవితం అనేటటువంటి యొక్క పరుగు పైదలు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. మరొక ఆదివారం హబక్కూకు గ్రంథ వివరణలో 8వ భాగం మనం నేర్చుకున్నాం. అంతవరకు దేవుడి కృప మన తోడు నడిపించుగాక. తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆదివారం ఆరాధన కోరికను ప్రార్థన ద్వారా మనం ముగించుకోవాలి. ప్రార్థన. దేవుని వాక్యం వినండి, మీ యొక్క విశ్వాస ఆత్మ జీవితాలు కట్టుకోండి. హబక్కూకు గ్రంథ వివరణలో 7 భాగాలు పూర్తయింది. మీరు ప్లేలిస్ట్లో హబక్కూకు గ్రంథ వివరణ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారైనా సరే మీ యొక్క ప్రార్థన అవసరాలు మా యొక్క ఫోన్ నెంబర్కి తెలియజేయండి. 8638262647 అనేటటువంటి నెంబర్కి తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క సలహాలు, సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏదైనా గ్రంథం వివరణ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తాను. నేను కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యాచార్యుల వాక్యం ఆత్మీయంగా ఎదుగుటకు దేవుని పాటల కొరకు. అంతవరకు వచ్చే ఆదివారం హబక్కూకు గ్రంథ వివరణ 8వ భాగం. అంతవరకు దేవుని కృప మనతో నడిపించినాక మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. ఆమేన్.